చెప్దాం అనుకున్నాం కదా. ఈ బంతి కథలా ఈ బంతి తన పేరును మర్చిపోతుంది. మర్చిపోయినప్పుడు ఎవరెవరిని అడిగి గుర్తు చేసుకుంటుందో చెప్పుకుందాం. ఇప్పుడు ఈ బంతి కథల పాత్రలు అంటే మనం నాటకం రూపంలో బంతి కథ నేర్చుకుంటాం. ఓకేనా? అందులో ఒక బంతి, ఒక బ్యాటు, ఒక చీపురు, ఒక తలుపు, ఒక నల్ల బకెట్ ఇవి ఉంటాయి. నాకు వాటిని బట్టి అవి బాలు బంతి తన పేరును గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. వాళ్ళను పోయి అడుగుతూ ఉంటుంది అన్నమాట. ఎట్లా అడుగుతుందో ఇప్పుడు ఈ పాత్రల ద్వారా తెలుసుకుందాం మనం. బంతి స్టాండర్డ్. బంతిని ఎవరు పెట్టుకుంటారు? బంతికి ఎవరు ఉంటారు? కోమలు ఉంటాయి. క్లాప్స్ పెట్టండి, క్లాప్స్. ఓకే. మరి చీపురు గట్టకి ఎవరు పెట్టుకుంటారా? చీపురు గట్ట శ్రీలత ఉంటుంది. నువ్వు ఉంటావా? ఓకే, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. మరి బకెట్ ఎవరు ఉంటారా? ఓకే ఓకే, క్లాప్స్ క్లాప్స్. మరి తలుపుకి ఎవరు ఉంటారా? వెరీ గుడ్ వెరీ గుడ్. మరి మరి ఇంకా బ్యాట్కి ఎవరు ఉంటారు? ఓకే, క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. మర్చిపోయి పేరుని మర్చిపోయిన పేరేంటి అసలు? అరే ఎవరిని అడగాల నేను? అసలు తలుపు దగ్గర అడుగుతా. తలుపు ఏంటి? నేను ఆడుకుంటూ ఎగురుకుంటూ నా పేరు మర్చిపోయాను. అసలు నా పేరేంటో తెలియట్లేదు. అబ్బా కొంచెం చెప్పవా ప్లీజ్? అయ్యో, నీ పేరు నువ్వే మర్చిపోతే నిన్ను తలుపులు వేస్తూ తీస్తూ ఉంటే నాకు ఈ పనే సరిపోతుంది. నీ పేరు నాకేం తెలుసు? వేరే వాళ్ళని అడిగి తెలుసుకో. తిరిగి మళ్ళీ ఇట్లా ఎవరిని అడగాలి అని ఇట్లా థాట్ మళ్ళీ ఎవరిని అడగాలి? ఇక్కడ చీపురు గట్ట కనబడతాను. ఇక్కడ చీపురు కనిపిస్తుంది. చీపురుని పోయి అడుగుతా. పోయి చీపురు చెప్పు. నేను ఆడుకుంటూ ఎగురుతూ నా పేరు మర్చిపోయాను. నా పేరు అసలు గుర్తుకు రావడం లేదు. అబ్బా ప్లీజ్ నా పేరేంటో చెప్పవా నువ్వు? పొద్దంతా నాకు ఊడవడమే సరిపోతుంది. నీ పేరు నాకేడ గుర్తుకుంటుంది? అక్కడ నల్ల ఉన్నది, పోయి అడుగు. అయ్యో దేవా, మళ్ళీ అక్కడికి వెళ్ళాను. నేను ఆడుకుంటూ నా పేరు మర్చిపోయినాను. నల్లా ఒకసారి నా పేరు చెప్పవా ప్లీజ్? అబ్బా నాకే సరిపోతుంది. అడగండి, చెప్తాను. అయ్యో బ్యాటు. నేను ఎగురుకుంటూ ఆడుకుంటూ నా పేరు మర్చిపోయాను. నా పేరు గుర్తుకు రావడం లేదు అస్సలే. ఒకసారి నా పేరు చెప్పవా ప్లీజ్? అయ్యో అవునా, మీ పేరు మర్చిపోయిందా? పేరు గుర్తుకు రావట్లేదు. అయ్యో మీ పేరు బంతి. అవునా? పేరు మర్చిపోయిందా? మీ పేరు బంతి, నా పేరు బ్యాటు. మన ఇద్దరం ఎగురులి ఎగురాలే.